ప్రైజ్ ది లార్డ్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. ఆమేన్. యెహోషువకు గొప్ప నిబ్బరాన్ని కలిగించే మాటను దేవుడు చెబుతా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను వారి యొక్క వాగ్దాన దేశానికి నడిపించుటకు ఎటువంటి ధైర్యము యెహోషువకు అవసరమో, లేదా ఎటువంటి మాటల ద్వారా ఆయన్ని బలపరచాలో ఆ మాటలన్నీ కూడా 1వ అధ్యాయంలో మనము చాలా చక్కగా చూస్తాము. ప్రభు అంటున్నాడు, నీవు నడుచు మార్గం అంతటిలో కూడా నేను నీకు తోడుగా ఉంటా. ఎంత చక్కని భరోసాను ఇచ్చే మాట కదా. మన జీవిత ప్రయాణంలో ఎంతోమంది మనకి తోడుగా ఉంటాము అని వాగ్దానం చేస్తారేమో, కానీ చివరి వరకు నడిచేవారు ఎంతమంది అండి? ఎందుకంటే మానవ మాతృలు వారి మాటలు కూడా అంతంత మటుకే, కానీ మన దేవుని యొక్క మాట వాగ్దానము అంతము మటుకు నిలిచి ఉంటుంది. యెహోషువ జీవితంలో కూడా దేవుని మాట అంతము వరకు నిలిచింది అని చెప్పడానికి యెహోషువ యొక్క జీవితమే గొప్ప ఉదాహరణ. మరి చూడండి, ఈ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకొని చూసుకుంటే కనుక మన మార్గం అంతటిలో కూడా తప్పకుండా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఇది సత్యము. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన పైన పూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉంటారో, దిగులు పడకుండా, జడియకుండా, నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి ప్రభువు పైన ఎవరైతే ఆధారపడతారో వారందరికీ కూడా తప్పకుండా దేవుడు తోడుగా ఉండేవాడు. మరి అందుకు సంబంధించిన ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో చూస్తాం. భక్తుడైన దావీదు అంటాడు, దేవా నువ్వు నా కాపరివి, నీవు తోడుగా ఉంటే గాఢాంధకారమైనా సరే నేను క్షేమంగా ఉంటా. 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి కూడా నేను భయపడను ప్రభువా, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. నీవు నాకు తోడుగా ఉంటే ఇక నాకు భయం ఎందుకు అని. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, నీ జీవితంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీవు నడిచే మార్గం అంతట్లో, మన జీవిత ప్రయాణంలో మన మార్గములో ఎన్నో రావచ్చు. ఒక్కొక్కసారి మన మార్గం సంతోషంగా ఉంటుంది, ఒక్కొక్కసారి దుఃఖకరముగా ఉంటుంది, ఒక్కొక్కసారి మేలుకరమైన మార్గములో మనం పయనిస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి కీడు మనకి ఎదురుగా వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఊహించని పరిస్థితులు మన మార్గంలో మనల్ని పలకరిస్తూ ఉంటాయి. వివిధ రకములైన పరిస్థితుల్లో మన మార్గంలో మనల్ని ఎదుర్కొంటూ ఉంటాయి. అయితే దేవుడు అంటా ఉన్నాడు, అన్ని సమయాల్లో కూడా నేను నీకు తోడుగా ఉంటా. కష్టములో, నష్టములో, మేలు, కీడు, కలిమైనా లేమైనా ఏ సమయమైనా సరే దేవుడు మనకి తోడుగా ఉంటాను అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన మార్గము ఆయన సరళము చేయాలంటే, మన త్రోవలన్నీ చక్కగా కొనసాగాలంటే, ఆయన తోడు మనకి ఎప్పుడు ఉండాలంటే కూడా మనము మన ప్రవర్తన అంతటి, మన జీవితం అంతటినీ కూడా దేవునికి అప్పగించుకున్నప్పుడు క్షేమాన్ని మనకు దయచేస్తాడు. మన ప్రతి మార్గములో కూడా, మన జీవిత ప్రయాణంలో మనం నడిచే ప్రతి మార్గములో కూడా ప్రభువు మనకి తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే ఇంకా మనకి దిగులుంటుందా, భయం ఉంటుందా, ఇక మనము కృంగిపోతామా? ఒకవేళ అననుకూల పరిస్థితులు మన జీవితంలో మనల్ని అలాగే పట్టుకున్నా సరే దేవుడు మనకు తోడుగా ఉంటే గనక ఆ ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు అనుకూలముగా మార్చేవాడు. ఎందుకంటే యెహోషువ జీవితంలో కూడా అదే జరిగింది. ఎన్నో యుద్ధాలు ఎదురయ్యాయి, ఎన్నో గొప్ప గొప్ప రాజ్యాలు యెహోషువను ప్రజలను ఎదుర్కొన్నప్పుడు దేవుడు తనిచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకున్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పినట్లుగానే యెహోషువ ముదిమి వచ్చే వరకు కూడా తోడుగా ఉండి గొప్ప విజయ ఉత్సాహముతో యెహోషువని నడిపించాడు. అటువంటి విజయవంతమైన మార్గాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. అటువంటి తోడును మన జీవితాల్లో కూడా దేవుడు తప్పక అనుగ్రహించునుగాక. కనుక మనందరము కూడా దేవుణ్ణి నమ్ముకొని, ఆయన్ని ఆశ్రయిస్తూ ఆయన తోడును పొందుకొని ఉత్సాహంగా ముందుకు కొనసాగుదాం. అటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.